ఏపీలో ఏపీపీఎస్సీ నుంచి మనకి 4 నోటిఫికేషన్ రిలీజ్ చేసే అవకాశం అయితే ఉంది అనేసి ఒక 4 డేస్ బ్యాక్ నేను మీకు ఒక వీడియో అయితే చేశానమ్మా. ఓకేనా? సో అందులో చెప్పిన విధంగానే మీకు ఆల్రెడీ ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. అదే మనకి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ సంబంధించిన నోటిఫికేషన్. సో మిగతా మనకి 3 నోటిఫికేషన్ ఉన్నాయి కదా! ఆ 3 నోటిఫికేషన్ కూడా పూర్తిగా రిలీజ్ చేసేసారు. ఓకేనా? ఆ 3 నోటిఫికేషన్ గురించి మొత్తం కూడా ఈ వీడియోలో మనం అయితే క్లియర్ గా చర్చించుకుందాం. కాబట్టి వీడియోని ఫస్ట్ నుంచి ఎండింగ్ వరకు మీరైతే స్కిప్ చేయకుండా చూడండి. సో అప్పుడే మీకు కాన్సెప్ట్ అయితే అర్థమవుతుంది. సో ఈ 3 నోటిఫికేషన్లు మీకు ఇప్పుడు నేను ఒక నోటిఫికేషన్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అదే మనకి విద్యుత్ శాఖ. ఓకేనా? విద్యుత్ శాఖలో ఏ పోస్టులు భర్తీ చేస్తున్నారు, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏమిటి, ఎగ్జామినేషన్ ఏమిటి, సిలబస్ ఏమిటి, ఎంపిక విధానం ఏమిటి, అప్లికేషన్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఇలాంటి విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. సో ఇక్కడ మీరు గమనిస్తే మనకి ఏపీపీఎస్ నుంచి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. సో ఈ నోటిఫికేషన్ మనకి ఏ పోస్ట్ భర్తీ చేస్తున్నారు, అసిస్టెంట్ ఎలక్ట్రికల్ ఇన్స్పెక్టర్ పోస్ట్ అయితే భర్తీ చేస్తున్నారు. ఓకేనా? ఈ నోటిఫికేషన్ ద్వారా మనకి 3 పోస్టులు మాత్రం భర్తీ చేస్తున్నారు. మీకు 57,100 నుంచి 1,47,760 రూపాయలు శాలరీ ఇస్తామని క్లియర్ మెన్షన్ చేశారు. తర్వాత 18 to 40 ఇయర్స్ మధ్య మీకైతే ఏజ్ అయితే ఉండవలసి ఉంటుంది. మరి అప్లికేషన్ మీకు ఈ మంత్ 21 ఓకేనా, మార్చ్ 21వ తేదీ నుంచి అప్లికేషన్ స్టార్ట్ అవుతుంది ఆన్లైన్ ద్వారా. మరి ఏప్రిల్ 10వ తేదీ వరకు కూడా మీరైతే అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు అని క్లియర్ మెన్షన్ చేశారు. సో ఓకేనా, ఇక్కడ చూసుకుంటే మనకు అఫీషియల్ వెబ్సైట్ ఉంది. ఎలా అప్లికేషన్ పెట్టుకోవాలంటే సో సింపుల్, మీరు ఆల్రెడీ గ్రూప్ 1 గ్రూప్ 2 అప్లికేషన్ పెట్టుకుంటారు అంటే ఓటీపీఎల్ లాగిన్ అవడం ద్వారా డైరెక్ట్ గా మీరైతే అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. సో ఇంకా ఎవరైనా ఫ్రెషర్స్ గా అప్లికేషన్ పెట్టుకుంటా ఉంటారే, సో వాళ్ళైతే ఓటీపీఎల్ రిజిస్ట్రేషన్ చేసుకొని తర్వాత ఓటీపీఎల్ లాగిన్ అయ్యి తర్వాత ఆ పోర్టల్లోకి వెళ్ళి మీరైతే అప్లికేషన్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. మనం క్లియర్ గా అయితే మెన్షన్ చేశారు. తర్వాత ది డేట్ ఆఫ్ రిటన్ ఎగ్జామినేషన్ విల్ బి అనౌన్స్డ్ సెపరేట్ అన్నారు. సో మీకు ఎగ్జామ్ సంబంధించి ప్యాటర్న్ ఏమిటి, సిలబస్ ఏమిటి, మీకు ఎగ్జామ్ ఇప్పుడు కండక్ట్ చేస్తాము, హాల్ టికెట్స్ ఇలాంటి విషయాలు ఇంపార్టెంట్ డేట్స్ అయితే వీళ్ళైతే మెన్షన్ చేయలేదు. సో తర్వాత మేము సెపరేట్ గా ఇన్ఫార్మ్ చేస్తాము అనేసి వీళ్ళైతే మనకి క్లియర్ గా అయితే చెప్పడం జరిగింది. ఓకేనా? సో తర్వాత ఇక్కడ మనకి చూసుకుంటే సెపరేట్ గా ఏ పోస్ట్ భర్తీ చేస్తున్నాము అనేసి క్లియర్ మెన్షన్ చేశారు. సో మీరైతే గమనించవచ్చు. తర్వాత మనకి ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కూడా ఇచ్చారు. ఒకసారి మీరు కూడా చెక్ చేయండి. మనకి మస్ట్ పాసెస్ ఏ బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఎవరైతే డిగ్రీ పాస్ అయింటారో సో వాళ్ళు కూడా అప్లికేషన్ పెట్టుకోవచ్చు అని క్లియర్ మెన్షన్ చేశారు. మరి రిజర్వేషన్ ఉందా, యాజ్ యూజువల్ మనకి గవర్నమెంట్ రూల్స్ ప్రకారం క్యాస్ట్ వైజ్ మనకి ఎంత రిజర్వేషన్ అయితే ఉంటుందో సో అంత రిజర్వేషన్ అయితే ఉంటుంది. సో అదే విధంగా ఇక్కడ మనకి ఏజ్ రిలాక్సేషన్ కూడా వర్తించే విధంగా నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఇక్కడ చూడొచ్చు మీరు మినిమం 18 to 42 ఇయర్స్ మధ్య మీకైతే ఏజ్ రిలాక్సేషన్ అయితే ఏజ్ అయితే ఉండవలసి ఉంటుంది. అందులో ఎస్సీ, ఎస్టీ, బీసీఎస్ అండ్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ కి అయితే 5 years అనేసి, ఎక్స్ సర్వీస్ మ్యాన్ క్యాండిడేట్స్ కి అయితే 3 years అనేసి మనకి ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇవ్వడం జరిగింది. ఎక్స్ సర్వీస్ మ్యాన్ కి. సో మిగతా వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళు కూడా ఏజ్ రిలాక్సేషన్ ఎవరికి ఎంత ఉంది అనేసి ఇక్కడ నుంచి మీరు కూడా చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి. హౌ టు అప్లై అంటే మనం స్టెప్ బై స్టెప్ ఏ విధంగా అప్లై చేసుకోవాలి అనేసి వీళ్ళైతే గైడెన్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో జాగ్రత్తగా మీరు కూడా స్టడీ చేయండి. సో ఓకేనా? సో స్టెప్ బై స్టెప్ మనకి ఎవ్రీ పాయింట్ ఇచ్చి పేమెంట్ ఎలా చేయాలి మొత్తం ఇచ్చారు. మరి ఫీజెస్ వివరాలు చూసుకోండి. ఇక్కడ మనం క్లియర్ గమనించవచ్చు. ఇక్కడ ఎస్సీ, ఎస్టీ, బీసీఎస్, ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే 120 రూపీస్. సో మిగతా రిమైనింగ్స్ ఉంటాయి, ఓసీ క్యాండిడేట్స్ ఉంటారు కదా, సో వాళ్ళైతే మనకి ఇక్కడ అప్లికేషన్ ఫీజు పే చేయాలి. ప్రాసెసింగ్ ఫీజు కూడా అప్లికేషన్ ఫీజు సంబంధించి మొత్తం కూడా 250, 120 అని సెపరేట్ గా మీరైతే పే చేయవలసి ఉంటుంది. సో ఎవరైతే ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఎక్స్ సర్వీస్ మ్యాన్స్ మాత్రమే 120 రూపీస్ అయితే పే చేయవలసి ఉంటుంది. క్లియర్ అయితే మెన్షన్ చేయడం జరిగింది. సో మోడ్ ఆఫ్ పేమెంట్స్ అంటే మీరు ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ పెట్టుకుంటారు కాబట్టి ఆన్లైన్ లో మీరైతే అప్లికేషన్ అయితే గూగుల్ పే, ఫోన్ పే, పేటిఎం, క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, సో ఆ విధంగానే మీరైతే అప్లికేషన్ అయితే ఫీజు అయితే పే చేసుకోవచ్చు అని క్లియర్ అయితే మెన్షన్ చేశారు. సో సెంటర్ ఆఫ్ రిటన్ ఎగ్జామినేషన్ అనేది వాళ్ళు తర్వాత అనౌన్స్ చేస్తాం. మనకి ఇక్కడ కూడా చూడండి, ది సెంటర్ ఆఫ్ ఎగ్జామినేషన్ విల్ బి అనౌన్స్ సెపరేట్లీ. సో ముందు కూడా మనకి అంటే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళైతే సెంటర్స్ ఏమిటి అని ఇచ్చేసారు. సో ఇక్కడ మాత్రం తర్వాత మేము సెపరేట్ చెప్తాము అనేసి మాత్రం వీళ్ళైతే క్లియర్ గా అయితే మెన్షన్ అయితే చేశారు. అంటే మీకు అఫీషియల్ వెబ్సైట్ లో ఎప్పటికప్పటికి వాళ్ళు మీకు అయితే అప్డేట్ అయితే ఇస్తూ ఉంటారు. సో మీరు ఒకసారి ఎప్పటికప్పుడు అఫీషియల్ వెబ్సైట్ కి వెళ్ళి మీరు చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ప్రొసీడ్ ఆఫ్ సెలెక్షన్ చూసుకుంటే మనకి ఎగ్జామినేషన్ కండక్ట్ అయితే చేస్తారు, ఆల్రెడీ తెలిసిందే. సో ఓసీ, స్పోర్ట్స్ పర్సన్స్, ఎక్స్ సర్వీస్ మనకి 30% అనేసి, బ్యాక్గ్రౌండ్ క్లాసెస్ కి 35% అనేసి, ఎస్సీ, ఎస్టీస్ కి 30% మీకైతే పాస్ మార్క్స్ అయితే రావాల్సి ఉంటుంది అనేసి ఇక్కడ మనకు పర్సెంటేజ్ ఇవ్వడం జరిగింది. ఓకేనా? సో తర్వాత ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఏమిటి, సిలబస్ ఏమిటి, ఇలాంటి విషయాలన్నీ కూడా మనకు క్లియర్ గా ఇందులో ఇచ్చారు. ఇక్కడ చూడొచ్చు మీరైతే ఓసీ క్యాండిడేట్స్ కి కేటగిరీ వైజ్ కూడా ఎన్ని పోస్టులు ఉన్నాయని క్లియర్ మెన్షన్ చేశారు. ఓకేనా? చూడొచ్చు మనకి ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అయితే ఇచ్చారు. ఇక్కడ ఫస్ట్ రిటన్ ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది, ఆబ్జెక్టివ్ టైప్ లో ఉంటుంది మనకి. ఇక్కడ పేపర్ 1, పేపర్ 2 అనేసి, పేపర్ 1 జనరల్ స్టడీస్ 150 క్వశ్చన్స్, 150 minutes టైం అయితే ఇవ్వడం జరిగింది. మాక్సిమం మార్క్స్ 150. ఓకేనా? సో పేపర్ 2 కూడా సేమ్ ప్రొసీజర్ సేమ్ గా ఉంటుంది. సో అదే విధంగా టోటల్ గా మనకి ఈ రిటన్ ఎగ్జామినేషన్ అనేది 450 మార్క్స్ అయితే కేటాయించడం జరిగింది. ఓకేనా?
అదేవిధంగా 1/3 కింద మీకైతే నెగెటివ్ మార్క్ కూడా ఉంటుంది. తర్వాత సిలబస్ కూడా ఇచ్చారు. ఒకసారి చెక్ చేయండి. పూర్తిగా మన సిలబస్ మొత్తం కూడా ఎక్కడి నుంచి ఏ క్వెషన్స్ వస్తాయి, ఏ టాపిక్స్ నుంచి వస్తాయి అనేసి క్లియర్‌గా మెన్షన్ చేశారు. మీ ఇక్కడి నుంచైనా చెక్ చేసుకోవచ్చు. సో, ఓకేనా? సో, ఇది నోటిఫికేషన్ రాలు. ఫర్దర్‌గా మీకేమైనా డౌట్స్ నాకు కామెంట్ చేయండి. నేను రిప్లై ఇస్తాను. మీకు కావాల్సిన లింక్స్ అన్ని కామెంట్స్‌లో ఇస్తాను. అక్కడి నుంచి మీరు ఒకసారి డౌన్‌లోడ్ అయితే చేసుకొని మీరు కూడా ఒకసారి చెక్ చేసే ప్రయత్నం చేయండి. సో, ఓకేనా? సో, తర్వాత స్కీమ్ ఆఫ్ కంప్యూటర్ పాలసీ టెస్ట్ అనేసి అన్నారు. సో, క్లియర్ మెన్షన్ చేస్తారు. దీనికి సంబంధించి సిలబస్ ఏంటి మొత్తం ఇచ్చారు మీకిక్కడ. ఓకేనా? ఎవ్రీ పాయింట్ ఇచ్చారు ఇక్కడ. మొత్తం 20 పేజెస్ పైగానే మీకైతే పీడీఎఫ్ నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. సో, దానికి మీకు లింక్ కింద కామెంట్స్‌లో ఇస్తాను. అక్కడి నుంచి డైరెక్ట్‌గా మీరైతే డౌన్‌లోడ్ అయితే చేసుకొని చెక్ చేయండి.